ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. నేను మీ భీమా. మన ఉపోద్ఘాత వీడియోలో మాట్లాడుకున్నట్లు అసలు మనకి కావాల్సింది ఏమిటి అనేటువంటిది ఈరోజు మనం చర్చించబోయేటువంటి అంశం. ఇప్పుడు మనం ఇందులో మనకు కావాల్సింది ఏంటి అనేది పరిశీలన చేస్తే ఏం కావాలని ఆ రోజు అనుకున్నాం మనం? ప్రశాంతత, మానసిక ప్రశాంతత కావాలి అని మనం అనుకున్నాం. ఏ మనిషి జీవితంలో అయినా ఈ ప్రశాంతత లోపిస్తే అది మెల్లగా ఒక మానసిక సమస్య కింద మారుతుంది అని మనకి అనేక స్టడీలు, అనేక రీసెర్చ్‌లు చెప్తా ఉన్నాయి. మానసిక ప్రశాంతత అనేటువంటిది ఎవ్వరికీ లోపించకూడదు. లోపిస్తే ఇవన్నీ గూడా వేరే వైపు మనల్ని తీసుకువెళ్తాయి అని చెప్తా ఉంది. మనం ముందు మాట్లాడుకున్నట్లు వీటికి సమస్య వచ్చిన తర్వాత, మానసిక ప్రశాంతత లోపించిన తర్వాత ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏవో కొన్ని మందులు, థెరపీలు చేయించుకుని టమేనా లేక మన భారతీయ సంస్కృతిలో ఏవైనా పరిష్కార మార్గాలు ఉన్నాయా అంటే, మా స్టడీ ప్రకారం తెలిసింది ఏంటంటే, మనకి వీటికి ఎన్నో పరిష్కార మార్గాలున్నాయి మన శాస్త్రాల్లో, గ్రంథాల్లో అనేటువంటిది. అవి ఏమిటి మనం చేయాల్సింది అనేటువంటిది వివరంగా చూద్దాం ఇప్పుడు. ఎలా వాటిని ఆధారభూతంగా చేసుకొని మనం చూసే ప్రయత్నం చేద్దాం. మన వేదాలు, పురాణాలు నీతి బోధనలు మరియు ఆరోగ్య మార్గాలను మనకు పరిచయం చేసినాయి. అన్నీ మనం ఏ వేదం తీసుకున్నా కూడా అన్నీ కూడా మనం ఎలా నీతిగా, నిజాయితీగా ఉండాలి. అలాగే రెండో వైపు మానసిక ఆరోగ్యం ఎలా పెంపొందించుకోవాలి, ఆ మంచి ఆలోచనలు ఎలా తెచ్చుకోవాలి అనేటువంటివే మనకి అన్నీ కూడా ఈ వేద పురాణాలు మనకు చెప్పినాయి. భారతీయ సంస్కృతికి అందుకే ఈ వేదాలు, పురాణాలు అనేటువంటివి మూల స్తంభాలు. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మూల స్తంభాలు మన భారతీయ సంస్కృతికి. వేదాలు సకల జ్ఞానానికి ఆధారం అయితే, ఇప్పుడు మనకి లభించేటువంటి సకల జ్ఞానానికి వేదాలు ఆధారం అయితే, పురాణాలు ఏం చేస్తున్నాయంటే ఆ జ్ఞానాన్ని సామాన్యులకు కథల రూపంలో సులభంగా అర్థమయ్యే రీతిలో మార్చి మనకు అందజేస్తూ ఉన్నాయి పురాణాలు. అందుకే కానీ మనం చాలా చోట్ల వింటూ ఉంటాం పుక్కిట పురాణాలని. అది తప్పు. ఎందుకంటే అవన్నీ కూడా మనకు సులభంగా అర్థమవ్వాలని మన ఋషులు ఎంతో శ్రమ కోర్చి వాటిని చక్కని కథల రూపంలో, అనుభవాలని కథల రూపంలో, కొన్ని నిజంగా జరిగిన వాటిని కథల రూపంలో మార్చి మనకి పురాణాల ద్వారా మనకు అందించారు ఆ జ్ఞానాన్ని అంతటి కూడా. ఈ గ్రంథాలు కేవలం మతపరమైన ఆచారాలను మాత్రమే కాకుండా, మతపరమైన ఆచారాలను మాత్రమే ఈ వేదాలు, పురాణాలు చెప్తాయని చాలా మందిలో అపోహ ఉంది. అది పూర్తిగా తప్పు. ఆ అపోహ. అది వచ్చేటువంటి ఆలోచన పూర్తిగా తప్పు అనేటువంటిది మనం ముందు ముందు గమనిస్తాం. ఎందుకంటే ఇది ధర్మబద్ధమైన జీవనానికి, ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిత్వ నిర్మాణానికి మాత్రమే వేదాలు, పురాణాలు మనకి ఉపయోగపడతా ఉన్నాయి. మరి ఇది మత ప్రచారం అయితే, మతానికి సంబంధించినవైతే, ధర్మబద్ధమైన జీవనం ఏ మతంలో ఉండదో చెప్పండి? ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిత్వ నిర్మాణం ఏ మతంలో ఉండదో చెప్పండి? కాబట్టి ఇవి యూనివర్సల్ గైడ్స్. మనకి ప్రపంచంలో దొరికేటువంటి గ్రంథాల్లో వేద పురాణాలు అత్యంత పురాతనమైనటువంటి గ్రంథాలు. ఇవి మన జీవనానికి, ఆదర్శవంతమైన వ్యక్తిత్వ నిర్మాణానికి ఉపయోగపడేటువంటి మార్గాలన్నట్లు. అలాగే మానసిక ప్రశాంతతకు అవసరమైనటువంటి అనేకమైనటువంటి మార్గాలను ఇవి మనకు బోధిస్తా ఉన్నాయి. వాటిలో ఉన్నటువంటి సూత్రాల ద్వారా మనం వాటిని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అంటే ముఖ్యంగా మనం ఈనాటి సమాజంలో చూస్తే మనకి ఎందుకు ఈ ప్రపంచంలో ఎందుకు మనకి ఇన్ని మానసిక ప్రశాంతత లోపిస్తుంది అంటే ముఖ్యంగా 3 కారణాలున్నాయి మనకి. అవి ఏంటంటే, ఒకటి ఒత్తిడి, స్ట్రెస్. రెండవది ఆందోళన అంటే యాంగ్జైటీ. మూడోది నిరాశ, డిప్రెషన్. ఈ 3 కూడా మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తా ఉన్నాయి. ఒత్తిడి, ఆందోళన, నిరాశ. మీరు వీటన్నిటిని మనం వివరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో, ఈ ఒత్తిడి, ఆందోళన, నిరాశ అనేటువంటివి ఇవి ఏ మానసిక రోగానికైనా కూడా మూల కారణాలు.
వీటి వల్లనే మనకి మానసిక రోగాలొస్తున్నాయి. వాటిలోంచి బయటపడలేక మనం జీవితాల్ని సర్వనాశనం చేసుకుంటున్నాం అనేటువంటిది మనకనేక స్టడీలు నిరూపిస్తా ఉన్నాయి. అలాగే ఈ సందర్భంలో మనకి వేదాలు, పురాణాల్లో దాగి ఉన్న సనాతన ధర్మ సూత్రాలు మనకు గొప్ప ఉపశమనాన్ని కలిగిస్తా ఉన్నాయి. ఎలా కలిగిస్తా ఉన్నాయి? స్పష్టమైన జీవన దృక్పథాన్ని అవి మనకిస్తా ఉన్నాయి. స్పష్టమైనటువంటి జీవన దృక్పథాన్ని. ఒకసారి స్పష్టమైన జీవన దృక్పథం ఇస్తే మన జీవితం అంతా కూడా చాలా సంతోషంగా ముందుకు వెళ్తా ఉంటుంది. అవి ఎలాగో మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇందులో వేదాలు, పురాణాలు మనకేం బోధిస్తున్నాయంటే నైతిక విలువలను బోధిస్తా ఉన్నాయి. నైతిక విలువలు. నైతిక విలువలు బోధించినప్పుడు ఈ మానవుడు సమాజంలో ఎలా జీవించాలి? ఇతరులతో ఎలా మెలగాలి? అనేటువంటివి నైతిక విలువల కిందొస్తాయి. కాబట్టి మానవ విలువలకి ఇవి మంచి పునాది వేశాయి. మానవ విలువలకి వేదాలు, పురాణాలు పునాది వేశాయని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఆ తర్వాత మనకి ఇంకొక విషయం ఏం బోధిస్తున్నాయంటే ఇవి ధర్మము మరియు సత్యము గురించి బోధిస్తా ఉన్నాయి. వేదాల యొక్క అత్యంత ప్రాథమిక బోధన ధర్మం అనేది. ధర్మాన్ని ఆచరించడం అనేది వేదాల యొక్క ప్రథమ కర్తవ్యం. ప్రథమ బోధన అది దానికి. అలాగే ధర్మం అంటే కేవలం పూజలు, వ్రతాలు మనం ఇవన్నీ చేయటం ఇవి కాదు. విశ్వాసాన్ని సమతుల్యం చేసుకుంటూ, ఆ ధర్మం పట్ల ఉన్నటువంటి విశ్వాసాన్ని సమతుల్యం చేసుకుంటూ, మనం చేసేటువంటి ఒక నైతిక నియమం. నైతిక నియమాన్ని మనం ధర్మం అని చెప్పుకోవచ్చు. ప్రతి వ్యక్తి తన పాత్రకు అనుగుణంగా తన రోల్‌ని నిర్వహించగలిగితే, అనుసరించగలిగితే అదే ధర్మం. తన ఒక వ్యక్తికి ఒక్కొక్క పాత్ర ఉంటుంది సమాజంలో. ఆ పాత్రకు అనుగుణంగా అతను నిర్వర్తించాల్సిన పనిని సక్రమంగా జేస్తే అతని ధర్మాన్ని పాటించినట్లే. ఇందులో వేరే అర్థం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అలాగే మనకి వేదాలన్నీ గూడా ఏం జెప్తున్నాయంటే, నీతిని ఏం బోధిస్తున్నాయంటే, తైత్రీయ ఉపనిషత్తులో గురువు శిష్యుడికి ఒక ఉపదేశం జేస్తారు. ఏం జేస్తారంటే, సత్యం వద, ధర్మం చర. సత్యాన్ని ఎప్పుడూ మాట్లాడు, ధర్మాన్ని ఆచరించు. ఇదే గదా మనం చేస్తుందిప్పుడు. చేయాల్సింది ఇదే కదా! సకల నీతికి మౌలిక సూత్రం ఇదే కదా! సత్యం వద ధర్మం చ. సత్యాన్ని మాట్లాడాలి, ధర్మాన్ని ఆచరించాలి. ఇదే గదా సకల నీతికి మౌలికమైనటువంటి సూత్రం. దీన్ని మనకు అనేక కథల రూపంలో, అనేక ఉదాహరణల రూపంలో మనకు పురాణాలు అందించినాయి. ఎలా? సత్యాన్ని వదలని హరిశ్చంద్రుడి కథ. మనందరికీ తెలుసు మార్కండేయ పురాణంలో వస్తుంది హరిశ్చంద్రుడి కథ. అలాగే తండ్రి మాట కోసం రాజ్యాన్ని త్యజించినటువంటి శ్రీరాముడి కథ. ధర్మాచరణకు ఉదాహరణ ఇవన్నీ గూడా. ధర్మాన్ని ఆచరించే వాళ్ళకి ఉదాహరణలు ఇవన్నీ గూడా. ఇటువంటి కథలు మానవుడికి నిస్వార్థంగా, స్వార్థం లేకుండా నైతికంగా ఎలా ఉండాలో నేర్పుతాయి. అంటే అవి నిజంగా కొంతమంది నమ్మినట్లు కథలే అనుకుందాం కాసేపు. కథలనుకున్నా నీకు నిస్వార్థంగా, నైతికంగా విలువలు పాటిస్తూ ఎలా ఉండాలో కదా నేర్పుతున్నాయి. అవే గదా మనకు వేదాలు, పురాణాలు నేర్పుతుంది. ఇంకా ఇంకొక అంశాన్ని తర్వాత మనకి ఈ వేద పురాణాలు ఏమందిస్తాయంటే అహింస మరియు భూతదయ. అర్థమైందా? అహింస మరియు భూతదయ అనేటువంటిది గూడా మనకు అందిస్తాయి. మానవ విలువల్లో మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే అహింస. అహింస అంటే ఎవరికీ హింస చేయకపోవటమే అహింస. హింస అనేది కేవలం మనం ఏదో ఒక భౌతికమైన దాడి చేస్తేనే అది హింసగా దాన్నే హింస అనరు. మాటల ద్వారా, మన ఆలోచనల ద్వారా గూడా మనం ఇతరులను బాధించామనుకోండి, అది గూడా హింస కిందే వస్తుంది. దాన్ని గూడా మనం చెయ్యకూడదు. అలాంటిది గూడా. అది గూడా మనం అహింస మార్గం వైపే వెళ్ళాలి అంటే, ఆ 2 పనులు గూడా మాటల ద్వారా గానీ, ఆలోచనల ద్వారా గానీ, శారీరకంగా గానీ ఎటువంటి హాని చేయకపోవటం అహింస. ఆ అహింస మార్గంలో వెళ్ళమని చెప్తాయి. అలాగే మనకి పురాణాల్లో మళ్ళీ ఏం చెప్తాయి మనకి? భూతదయ అని మనం అనుకున్నాం. భూతదయ అంటే ఏంటి? సర్వభూతాల యందు దయ కలిగి ఉండటం. అంటే కేవలం మనిషి తోటి మనుషుల పట్లనే కాదు, జంతువులు, పక్షులు, ప్రకృతి పట్ల కూడా దయ, కరుణ కలిగి ఉండాలని మన వేద పురాణాలు చెప్తున్నాయి. ప్రకృతిని దేవతగా ఆరాధించటం, మనల్ని మన ప్రకృతిని ఎన్నో రకాలుగా కొలుస్తా ఉంటాం. ఎన్నో రకాల దేవతల్లో రూపంగా వాటిని మనం కొలుస్తా ఉంటాం. వృక్షాలను గౌరవిస్తా ఉంటాం. నదులను పూజిస్తా ఉంటాం. ఇవన్నీ గూడా మన ఋషులు మనకెందుకు ఏర్పాటు చేశారంటే, ఈ భూతదయ మనం చుట్టూ ఉండే వాటిని ప్రేమించాలి. ఆ ప్రేమించటం వల్ల వాటి నుంచి మనం ఎంతో పొందవచ్చు తిరిగి అనేటువంటిది మనకు వేద పురాణాలు నేర్పుతా ఉంటాయి. ఈ భూతదయ వలన మనిషి తన పరిధిని ఏం చేస్తాడంటే విస్తరించుకుని విశాలమైనటువంటి మనస్తత్వాన్ని అలవరుచుకుంటాడు. ఈ భూతదయ వల్ల. ఎందుకు?
ఒక పక్కన ప్రకృతిని ప్రేమిస్తున్నాడు, నదులని వీటిని ప్రేమిస్తున్నాడు, పక్షుల్ని వీటినందరిని ప్రేమించటం వల్ల అతని మనసు ఎంత విశాలమైపోయిందిప్పుడు. ఆ విశాలమైపోయినటువంటి మనస్సుతో అతనుంటే అతనికింకా మానసిక అశాంతత అనేటువంటిది ఎక్కడుంటుంది చెప్పండి? అలాగే మరొక ముఖ్యమైన విషయం మనకు వేద పురాణాలు ఏం చెప్తాయంటే, నిస్వార్థ కర్మ మరియు త్యాగం. అంటే కర్మ చేసేటువంటిది నిస్వార్థంగా చేయమంటాయి. భగవద్గీత మొత్తం మనకు బోధించేదదే. నిస్వార్థ కర్మ చెయ్యి. కర్మ యొక్క ఎటువంటి ఫలితాన్ని లేనటువంటి కర్మని చేయమని మనకి భగవద్గీత అంతా గూడా చెప్తుంది. ప్రతి మనిషి ఆ కర్మ చేయాలి. దాని ఫలితాన్ని నువ్వు ఆశించకుండా, ఫలితం వైపు ఉండకుండా చేయమనేటువంటిదే గదా భగవద్గీత బోధనంతా గూడా. భగవద్గీతలో మనకి హ్మ్. భగవంతుడు ఏం చెప్తారు మనకి రెండో అధ్యాయం 47వ దాంట్లో ఏం చెప్తారు చెప్పండి? ఆ! కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూర్ మా తే సంజ్ఞోస్త్వ కర్మణి అని చెప్తారు. అంటే నీకు కర్మ చేయటంలో మాత్రమే అధికారం ఉంది. ఆ ఫలితంపై అధికారం లేదు అని అక్కడ మనకి చెప్తున్నారు. అంటే అక్కడి నుంచి మనం నేర్చుకోవాల్సిన సూత్రం ఎలా ఉంది? అలా గనుక మనం కర్మ చేయగలిగితే, మనకు ఆ ఫలితం పైన అధికారం ఉండదు. ఆ ఫలితం పైన ఆశ ఉండదు. మనలో యాంగ్జైటీ ఉండదు. మనలో డిప్రెషన్ ఉండదు. ఏముండదు గదా! ఈ శ్లోకాన్ని మనం ఇలా అర్థం జేసుకోవచ్చు కదా! ఇలా అర్థం జేసుకొని మన జీవితానికి అన్వయించుకోవచ్చు గదా! ఈ సూత్రం మనిషికి ఏం జెప్తుంది ఇంకోటి, త్యాగ గుణాన్ని గూడా బోధిస్తుంది మనకి. ఆ! నువ్వు కర్మ జేసి ఏమి అనుభవించట్ల, ఏమి ఆశించట్లేదు అంటే, నీకు త్యాగ గుణం గూడా నీకు ఈ రెండో అధ్యాయం 47వ శ్లోకం ద్వారా మనకి వచ్చేస్తుంది. చూసారు గదా! మన శాస్త్రాలలో నిక్షిప్తమైనటువంటి నిగూఢ రహస్యం ఎలా ఉందో. తన స్వార్థం కోసం గాకుండా, లోక కళ్యాణం కోసం, తన విధిని నెరవేర్చడం కోసం పని చేయటం ఉత్తమమైన పని అని గూడా మనం దీన్ని అర్థం జేసుకోవచ్చు. నిస్వార్థంగా పని జేయటం అంటే అదే గదా! లోక కళ్యాణం కోసం జేయటం. హ్మ్. అలా చేస్తే వల్ల ఉత్తమమైన నీతి మనం పాటించిన వాళ్ళం అవుతాం. అలాగే గూడా ఈ త్యాగభావం వ్యక్తికి ఏం జేస్తుందంటే, ఇలా త్యాగం చేయటం వల్ల వ్యక్తికి ఏమొస్తుంది? గొప్ప ఆనందాన్ని, గొప్ప సంతృప్తినిచ్చేస్తుంది చివరికి. నేను చేశాను, నేను ఏమీ ఆశించకుండా పనిచేశాను అనేటువంటిది ఒక గొప్ప సంతృప్తినిస్తా ఉందన్నట్లు. అలాగే ఇంకొక విషయం మనకి వేదాలు, పురాణాలు ఏం చెప్తున్నాయంటే, గురుభక్తి మరియు తల్లిదండ్రుల పట్ల గౌరవం ఎలా ఉండాలి అనేటువంటివి చెప్తున్నాయి. ఉపనిషత్తులు, పురాణాలు, తల్లిదండ్రులు, గురువులను దైవంగా పూజించాలి అని బోధిస్తా ఉన్నాయి మనకి. మనకి ఇవన్నీ చెప్తుంది. ఎలా చెప్తున్నారు? అదే మరి ఇంకొక మనం ఒక శ్లోకం ద్వారా చూసినట్లయితే ఏమవుతుందంటే, తైత్రీయోపనిషత్తులో మరొక శ్లోకం చెప్తారు. ఇలాగ ఏం చెప్తారు? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని చెప్తారు. అంటే ఎవరు మనకి దైవం? కనిపించే వాళ్ళు వీళ్ళే గదా! మాతా, పితరులు మన అలాగే ఆచార్యులే గదా మనకి. ఆ! దీనికి ఈ ఉదాహరణ మనం చూసామనుకోండి. శ్రవణ కుమారుడు తన తల్లిదండ్రులని తీర్థయాత్రలకి శ్రవణ కుమారుడి కథ మీ అందరికి తెలిసే ఉంటుంది. వారి తల్లిదండ్రుల్ని వారి గుడ్డివారు, అంధులు అయి ఉంటారు. వారిని తీర్థయాత్రలన్నీ గూడా అతను ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి వారిని తిప్పుతా ఉంటారు. అలాగే ఆచార్య దేవోభవ దీనికి మనం అర్థం చేసుకోవాలంటే ఏకలవ్యుడు. ఏకలవ్యుడు యొక్క వృత్తాంతం మనం వింటే తెలుస్తుంది. ద్రోణాచార్యుల పట్ల ఎంత గురుభక్తి ఉంటుంది. ఎంత గురుభక్తి ఉండి అతను విద్యను నేర్చుకుంటాడనేటువంటిది. ఈ ఈ గౌరవం సమాజంలో మనకి ఏం చేస్తుందంటే, మనం ఈ పాటించడం వల్ల క్రమశిక్షణ, అలాగే బంధాల పటిష్టతను మనం పెంచుతుంది. ఈ మూడిటి వల్ల మనం కన్నవారిని, అలాగే గురువుల్ని బాగా గౌరవించటం వల్ల ఏం చేస్తుంది, మనలో మనకు క్రమశిక్షణ ఏర్పడుతుంది. అలాగే వారికి మనకి మంచి బంధాల యొక్క పటిష్టతను పెంచుతుంది. ఇది మంచి కాదా? మనలో మానసిక అశాంతతను దూరం చేసేటువంటి మార్గం కదా! హ్మ్. అలాగే ఇప్పటి వరకు మనం వేదాలు, ఉపనిషత్తులు ఏం చెప్పాయో చూసాం. అలాగే ఈ మానసిక సమస్యలను దూరం చేసేటువంటి మార్గాలు ఏం చెప్పినాయో కూడా చూద్దాం. అవన్నీ కూడా ఏంటంటే జీవితానికి అన్వయించుకోవాల్సినటువంటి మార్గాలను ఇప్పుడు వరకు చూసాం మనం. అలాగే ఇప్పుడు మానసిక సమస్యల్ని దూరం చేసుకోవటానికి ఏం చెప్పాయి అనేది చూద్దాం. వేదాలు, ఉపనిషత్తులు మనకి మరియు పురాణాలు ఇవన్నీ కూడా నైతిక నియమాలనే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని కూడా మనం పెంపొందించుకోవటానికి, అలాగే బాధల నుండి జయించటానికి శాశ్వతమైన మార్గాలను మనకు అందించాయి. ఎలా అందించాయి అనేది మనం కొన్ని శ్లోకాల్లో చూసినట్లయితే మనకి చాలా బాగా అర్థమవుతుందన్నట్టు.
ఇందులో మనకేం చెప్తాయంటే మానసిక ఆహ్, రోగాలు ఎలా దూరం చేసుకోవచ్చనేది క్షణికత్వంపై జ్ఞానం పెంచుకోమని చెప్తాయి. క్షణికత్వం అనేది ఎంత నష్టాన్ని కలిగిస్తుంది. మానసిక సమస్యల్లో ప్రధానమైనది. మానసిక సమస్యలకి ప్రధానమైనది ఈ క్షణికత్వపు ఆలోచన. దీన్ని విడనాడమని చెప్తాయి మనకి. ఎలా? ఎందుకు? ఆ భయం నుంచి ఎలా బయటపడాలి అనేటువంటిది మనకి బోధిస్తా ఉంటాయండి. ఎందుకంటే అశాశ్వతమైన వాటిపై మనం మమకారం ఏర్పరచేసుకుంటా ఉంటాం ఎక్కువగా. ఈ అశాశ్వతమైన అంటే అటాచ్‌మెంట్ ఈ శాశ్వతం కానిటువంటి వాటి మీద ఎక్కువ మమకారం ఏర్పరుచుకొని, మనకి అవి నెరవేరబోయేటప్పటికి, అవి వాటికి ఏదన్నా ఇబ్బంది కలిగేటప్పటికి, మనకు ఈ క్షణికావేశం అనేది, క్షణిక తత్వం అనేటువంటిది మనకొస్తుంది. ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు, ప్రతి బంధం అనిత్యము. మనం గమనించాల్సిందేంటంటే, మనకు భగవద్గీత అంతా గూడా ఇదే బోధిస్తుంది. ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు, ప్రతి బంధము అనిత్యము, తాత్కాలికమిది. వేదాంతం అంటే ఇదే గదా! వేదాంత బోధనంతా గూడా ఇలాగుంటుంది. వేదాంత బోధనలో భగవద్గీత ద్వారా మనకేమర్థమవుతుందంటే, నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని అని చెప్తుంది భగవద్గీత. ఆ! దీనిని మనం మన జీవితానికి ఎలా అన్వయించుకోవచ్చు చూడండి మీరు. ఇప్పుడు మనకి రెండో అధ్యాయంలో 13వ శ్లోకంలో మనకి భగవంతుడు ఏం చెప్తారు? దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీర తత్ర న ముహ్యతి అని చెప్తారు. హ్మ్. మనకి ఈ దేహం అనేటువంటిది అశాశ్వతమైనది. ఈ దేహం పోయిన తర్వాత ఈ దేహంలో నుండి వేరొక దేహానికి ఆత్మ మారుతుంది అని అది గనక మనం అర్థం చేసుకోగలిగితే, ఈ అశాశ్వతమైనటువంటి బంధాలను బట్టి మనం వాటిల మీద మోహం ఏర్పరుచుకొని బాధని, క్షణికావేశాన్ని పొందకుండా ఉంటాం. అవునా? అలాగే ఇంకొక విషయం భగవద్గీత మనకేం చెప్తుంది? సుఖాలు, దుఃఖాలు మన జీవితంలో కలిగేటువంటి సుఖాలు గాని, దుఃఖాలు గాని, లాభాలు గాని, నష్టాలు గాని ఇవన్నీ తాత్కాలికంగా వచ్చిపోతా ఉంటాయి ఇవన్నీ మనకి స్థిరంగా ఎప్పటికీ ఉండవు అనేటువంటి విషయాన్ని చెప్తుంది. ఈ విషయాన్ని గూడా మనం అర్థం జేసుకోవాలి. అర్థం జేసుకుంటే మన మనసుకి ఏమవుతుందంటే అప్పుడు ప్రశాంతత లభిస్తుంది. దీన్ని భగవద్గీత రెండో అధ్యాయంలో 14వ శ్లోకం గనక మనం చూస్తే ఏం చెప్తుంది 14వ శ్లోకం? మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమపాయనో నిత్యస్తాం తాస్థితితక్ష భారత అని చెప్తుంది. అంటే మనం తాత్కాలికమైనటువంటి సుఖదుఖాలను కాలక్రమంలో వస్తా ఉంటాయి అవి, పోతా ఉంటాయి. ఇవి ఎటువంటి పరిస్థితుల్లో మనకి అలాగే ఉండవు. ఇవన్నీ కూడా ఇంద్రియాల యొక్క మనలో ఉన్నటువంటి ఇంద్రియాల యొక్క అనుభవం వల్లనే మనకు కలుగుతా ఉంటాయి. వీటి గురించి కలత నొందకూడదు అని చెప్తాయి. ఈ శ్లోకం గనుక మనకి బాగా అర్థమైతే మన మానసిక ప్రశాంతత ఎంతగా పెరుగుతుందో తెలుసునా? హ్మ్. చాలా ఎందుకంటే చిన్న చిన్న వాటికి బాధపడిపోవటం, చిన్న కష్టానికే మనం మన జీవితాన్ని ముగించేసుకోవటం, ఇలాంటివన్నీ చేస్తా ఉంటాం మనం. ఈ శ్లోకం అర్థమైతే మన జీవితంలో వచ్చే కష్టాలు, నష్టాలు, సవాళ్ళు అన్నీ టెంపరరీ, తాత్కాలికం అని మనం గ్రహించగలుగుతాం. ఇంత సింపుల్‌గా మనం దాన్ని మన సూత్రాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అప్పుడు గ్రహిస్తే అప్పుడేమవుతుందంటే మనకి వీటన్నిటి మీద గూడా వైరాగ్యం ఏర్పడుతుంది. ఇలాంటి వాటి మీద కాదు మనం దృష్టి సారించాల్సింది. మనం దృష్టి సారించాల్సింది వేరే ఉంది. అది గూడా భగవద్గీతలో మనకు బోధించబడింది. మనం దేని మీద దృష్టి సారించాలి అనేటువంటిది గూడా. అలాగే ఈ వైరాగ్యం ఏమవుతుందంటే, మనకి ఇలాంటి వైరాగ్యం గనకొస్తే, వీటి మీద ఈ అటాచ్‌మెంట్స్ ఉండకూడదనేటువంటి వైరాగ్యం గనక మనకొస్తే, అప్పుడు ఆందోళన తగ్గించేస్తుంది. ఇంకా ఆందోళన లేకపోతే ఇంకేముందండి? ఏం లేదు గదా! హ్మ్. అలాగే మనకు మరో ముఖ్యమైన విషయాన్ని మనకి వేదాలు, పురాణాలు, ఈ భగవద్గీత లాంటి గ్రంథాలు ఏం చెప్తాయంటే, మనోనిగ్రహం. మనోనిగ్రహాన్ని ఎలా మనం పెంపొందించుకోవాలి అనేటువంటివి చెప్తాం. మనస్సు నిలకడగా లేదనుకోండి, ఇంక మనం మనోనిగ్రహం ఎలా వస్తుంది? అందుకని ఇలాంటి గ్రంథాలన్నీ చదివినప్పుడు మనకు మనస్సు నిలకడగా చేసుకోగలిగేటువంటి మార్గాలను ఇవి మనకు బోధిస్తాయి. ఒకసారి మనస్సుని నిలకడగా చేసుకోగలిగితే అన్నీ మనకొచ్చేస్తా ఉంటాయి. ఇందులో మనకి ఈ మా ఇవన్నీ భగవద్గీతలో వివరించినట్లు అలాగే పతంజలి యోగ సూత్రాలు ఇవన్నీ మనం చూస్తా ఉంటాం గదా! భగవద్గీతలో గూడా 6 అధ్యాయం మొత్తం ధ్యానయోగమే గదా! భగవద్గీతలో ఏం చెప్పారు ధ్యానయోగం మొత్తం అంతా గూడా మనస్సుని 6 అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది. మనస్సుని ఎలా నియంత్రించుకోవాలి? 6 అధ్యాయాన్ని మనం చదవటం గాదు. అది మనకి
అన్వయించేసుకోవాలి. అన్వయించేసుకోగలిగినప్పుడు మాత్రమే మనం అందులోంచి మనసుని నియంత్రించుకుని అటువంటి సాధన మనకు అలవాటు పడుతుంది. దాని నుంచి మానసిక ప్రశాంతతని పొందవచ్చు. చూసారు గదా! ఎంత సింపుల్‌గా మనం నేర్చుకోగలిగేటువంటి విషయాలున్నాయో. ఆ! క్రమం తప్పకుండా మనం ధ్యానం, శ్వాస మీద నియంత్రణ, కంట్రోల్ గనక మనం చేసుకోగలిగితే మనసు నిలకడగా ఉంటుంది. అందులో మనకి 6వ అధ్యాయంలో అనేకమైనటువంటి సాధనలను శ్రీకృష్ణులు మనకు అందిస్తారు భగవద్గీత ద్వారా. సో, అది. అలాగే ఇందాక మనం మాట్లాడుకున్నాం వైరాగ్యం అని. వైరాగ్యం అంటే ఏముంటుంది? వైరాగ్యం అంటే ఎక్కడికో పోయి కూర్చోవటం కాదు. కోరికలను, ఇష్టాలను పక్కన పెట్టి తటస్థంగా ఉండేటువంటి సాధన వైరాగ్యం. హ్మ్. కోరికలు, ఇష్టాలనంటే అన్నీ చంపుకోమని గాదు. అన్నిటిని అనుభవిస్తానే దాటికి అటాచ్ అవ్వకుండా ఉండి, ఆ ఇష్టానికి గానీ, ఆ కోరికకి గానీ బంధం ఏర్పరచుకోకుండా ఉండి నువ్వు సాధన చేయగలిగితే నీకు వైరాగ్యం అనేటువంటి లక్షణం అలవడుతుంది అని జెప్తుంది. వీటి వల్ల ఏమవుతుందంటే మానసికమైనటువంటి ఉపశమనం కలుగుతుంది. ఇవన్నీ ఎందుకు మానసిక ఉపశమనం కలుగుతుంది? మనసు యొక్క చంచలత్వం తగ్గిపోతుంది. అవి కావాలి, ఇవి కావాలనేటువంటిది తగ్గిపోతుంది. అంతర్గత శక్తి మనకి ఉన్న పళంగా పెరిగిపోతుంది. ఒకసారి చెడు పోయింది ఓ పక్కకంటే మిగిలిందంతా ఏముంటుంది మనలో? మంచే కదా! ఆ మంచి ఉండటం వల్ల మనకి అంతర్గత శక్తి పెరిగిపోతుంది. మనకి ఇంటర్నల్ పొటెన్షియాలిటీ పెరిగిపోతుంది మనలో. ఇది మనకేం చేస్తుందంటే ఏకాగ్రతను పెంచుకోవటానికి ఉపయోగపడుతుంది మనకి. అనవసరమైన ఆలోచనలన్నీ పక్కకు పోతాయి. ఆ! తగ్గడానికి ఈ ధ్యాన ప్రక్రియ మనకి ఉపయోగపడుతుంది. ఇవాళ రేపట్లో మనకి అనేకమైనటువంటి ధ్యాన ప్రక్రియలు వచ్చేసినాయి. మైండ్‌ఫుల్‌నెస్ అని, అవని, ఇవన్నీ చాలా వచ్చేసినాయి కదా! ఇవన్నిటికి మూలం భగవద్గీతలో చెప్పబడినటువంటి అనేక అంశాలు మాత్రమే. అలాగే మనకి ఇంకో విషయాన్ని ఏం బోధిస్తుందంటే నిస్వార్థ కర్మ. ఇందాక కూడా మనం మాట్లాడుకున్నాం. నిస్వార్థ కర్మ. దీని ద్వారా మనకి ఒత్తిడి తగ్గిపోతుంది. మన మా మనం లోపల ఏర్పడేటువంటి ఒత్తిడి నువ్వు ఫలితం ఏమి ఆశించట్లేదు కదా! ఎందుకంటే ఇప్పుడు నేటి సమాజంలో మనకి ఎక్కువ స్ట్రెస్సు, ఒత్తిడే కదా మనకుంటుంది. ఆ ఒత్తిడి వల్లనే మనకి అన్నీ గూడా ఫలితాలు తారుమారు అయిపోతా ఉన్నాయి. ఫలితం మీద ఆశ ఎక్కువైపోతుంది మనకి. నాకు ఈ పని చేస్తున్నాను, ఏం ఫలితం వస్తుందో, ఈ ఫలితం రాకపోతే ఎలాగు అనే భయం పెరిగిపోయి ఆందోళన కలుగుతుంది. ఇదే గదా! ఆ! ఇప్పుడు దీనికి కూడా మనకి భగవద్గీతలో ఒక శ్లోకం చెప్తారు. ఆ! ఫలితాన్ని నువ్వు వదిలిపెట్టవయ్యా, నీ కర్తవ్యాన్ని మాత్రమే నువ్వు చెయ్యి. ఈ అని చెప్పి ఆయన ఒక శ్లోకం చెప్తారు. రెండో అధ్యాయం 47 శ్లోకం గనక మనం చూసినట్లయితే ఏం చెప్తుందది? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూర్ మా తే సంజ్ఞోస్త్వ అకర్మణి అని చెప్తుంది. అంటే విద్యుత్ ధర్మమును నిర్వర్తించటం మాత్రమే నీకు అధికారం ఉంది. దాని మీద వచ్చేటువంటి ఫలితం మీద ఎటువంటి అధికారం లేదయ్యా! నువ్వు ఆ ఫలితాన్ని ఏమి ఆశించకు. నువ్వు నువ్వు ఫలితాన్ని ఆశించినప్పుడు నీకింకా అక్కడి నుంచి వచ్చేటువంటి ఒత్తిడేముంటుంది? నీ పని నువ్వు అప్పజెప్పింది నువ్వు చేసేస్తావు అయిపోతుంది. అక్కడి నుంచి నీకు ఈ రిజల్ట్ వచ్చింది, ఆ రిజల్ట్ వచ్చిందనేదేం ఉండదు గదా! ఎందుకంటే ఒక ఉద్యోగి ఉన్నాడనుకోండి, తన పనిని ఎంత ఉత్తమంగా చేయగలడో అంత ఉత్తమంగా చేసి వదిలేసాడనుకోండి. అతను ప్రమోషన్ గురించి ఆలోచించపోతే అంటే నేను ఈ పని చేశాను గాబట్టి నాకు ఈ జీతం వస్తుంది, ఈ ప్రమోషన్ వస్తుంది అని ఆలోచించాడంటే ఒత్తిడి పెరిగినట్లే మళ్ళీ. కానీ ఉద్యోగి తను చేయవలసినటువంటి కర్తవ్యాన్ని నిస్వార్థంగా, ఎటువంటి కల్మషం లేకుండా చేసి వదిలేసాడనుకోండి. ఆ ఫలితం అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ ఆ ఫలితం ఎలా వచ్చినా గానీ అతను తీసుకోగలిగేటువంటి స్థితిలో అతనుంటాడు. ఎటువంటి నిరాశకు గురవ్వడు తర్వాత. ఇది మనకి ఆ శ్లోకం ద్వారా మనకు అర్థమవుతుంది. అలాగే మనకి ఇంకొక మన భగవద్గీత గాని ఇలాంటివన్నీ ఇంకొకటివి ఏం బోధిస్తాయంటే భక్తి మార్గం. భక్తి మార్గం ద్వారా ఈ భక్తి మార్గాన్ని ఆశ్రయించడం ద్వారా మనం ప్రశాంతంగా ఎలా ఉండవచ్చు అనేటువంటిది బోస్తాయి. భక్తి మార్గం అంటే దీంట్లో ముఖ్యంగా ఏముంటుందంటే భగవంతుని పైన సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ఉంచాలి. భగవంతుడు అనే అంశ పైన సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ఉంచి మనిషి తన అన్ని భారాలను, సమస్యలను భగవంతుడికి అప్పజెప్పేసేయాలి. భగవంతుడికి అప్పజెప్తే ఇంక నువ్వు బాధపడాల్సిందేముంది? ఆయన చూస్తాడయ్యా! వచ్చే ఫలితం నాకెలాగో సంబంధం లేదు. చూడాల్సిందంతా ఆయన చూస్తాడు. ఇగో నా ఇది అంతా నీకు అప్పజెప్తున్నాను. అయిపోయిందండి. ఈయన తేలిక పడిపోయినట్లే గదా! మీకు ఉదాహరణ చెప్పమంటారా? ఎందుకు అలా అంటున్నామంటే, ప్రహ్లాదుడు కథ మనందరికీ తెలుసు. ప్రహ్లాదుడు.
ప్రహ్లాదుడికి ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడు చెప్పండి ప్రహ్లాదుడు. కానీ ఏ ఏం ఏముంది ప్రహ్లాదుడిలో? భగవంతుడి పైన అచంచలమైనటువంటి విశ్వాసం ఉంది. అతను తండ్రి ఒక పెద్ద కొండ మీద నుంచి తోసినా, కొంతమంది రాక్షసులను ప్రయోగించినా దేనికి భయపడల. ఎందుకు? ఉన్నాడాయన. నేనాయనకి వదిలిపెట్టాను. ఆయన చూసుకుంటాడు. అంతేనా? సో, మనం గూడా అలా వదలగలిగితే, అలా వదిలిపెట్టగలిగితే మనకి ప్రశాంతతకి లోటు ఉండదు అనేటువంటిది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. భగవంతుడికి పూర్తిగా మనం ఏం జేయాలంటే శరణాగతి, సరెండర్. సరెండర్ మన జీవితాన్ని పూర్తిగా అంకితం చేసేయాలి. అంటే మీరు భౌతికంగా ఆలోచించకండి ఇక్కడ. భౌతికంగా మన పనులు మనం చేస్తూనే, మన నిర్ణయాలన్నీ కూడా భగవంతుడికి ఎప్పుడైతే మనం అప్పజెప్పగలమో, భగవంతుడి నిర్ణయంగా మనం ఎలా వదిలేయగలమో, అప్పుడు ఆయన మొత్తానికి సమస్యలకి పరిష్కారం చూపుతాడు. ఆ పరిష్కారం వస్తుంది. దాన్ని ఎందుకంటే ఎలా ఆయనే చెప్పారు. మనకి భగవద్గీతలో 18వ అధ్యాయం 66వ శ్లోకంగా మనకు చూస్తే ఏం చెప్తారు ఆయన మనకి? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మశూచః అని చెప్తారు. అంటే అయ్యా నువ్వు అన్నిటిని వదిలిపెట్టు. నన్ను నా మీద వదిలిపెట్టి నన్ను శరణు వేడు. నేను చూస్తానవన్నీ. నువ్వు ఇందులో ఎటువంటి అనుమానం పడాల్సిన అవసరం లేదు అని చెప్పి అంతటి భరోసాని ఇచ్చేశారు. అంతటి భరోసా మనకి మన వేద గ్రంథాలు, పురాణాల నుంచి భగవద్గీత లాంటి అత్యుత్తమ గ్రంథం నుంచి మనకు లభిస్తుంటే, మనం ఇలాంటి సూత్రాలను పాటించకుండా, ఇలాంటి సూత్రాలన్నింటిని పక్కన పెట్టేసి, మనకిష్టం వచ్చినటువంటి భౌతిక జీవితాన్ని గడుపుతూ, మనకిష్టం లేకపోయినా గానీ, మన జీవితాన్ని నాశనం చేసుకుంటూ అటువంటి నరకంలోకి మనం వెళ్ళిపోతున్నాం. హ్మ్. ఆలోచించండి మీరొకసారి. అలాగే ఇంకొకటి చివరగా ఇంకో పాయింట్ ఏం చెప్తున్నాయి అంటే మన వేదాలు గాని, పురాణాలు గాని, అతిథి దేవో భవ అని చెప్తున్నాయి. అంటే మనం మన అతిథుల్ని ఆ సమాజంలో మనం అలాంటి భావాలతో ముందుకు వెళ్ళగలిగితే, ప్రతి ఒక్కరి పట్ల ప్రేమను, సేవాభావాన్ని గనక మనం పెంపొందించుకోగలిగితే, మనకి ఎటువంటి మానసిక అశాంతత ఉండదు అని మనకి చెప్తున్నాయి. ఇతరులకి సహాయం చేయటం, మళ్ళా అలాగే దానం చేయటం, పంచుకోవటం ఇదే కదా! మనకి అతిథి దేవో భవ అందరికీ దానం చేయటం, అందరితో అన్నీ పంచుకోవటం, సంతృప్తిగా ఉండటం, ఆనందం ఇవన్నీ గూడా మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి. మానసిక ప్రశాంతత వైపు తీసుకెళ్తాయి. ఇప్పుడు మనకి రీసెంట్‌గా ఒక సైకాలజీ పరంగా చూస్తే ఒక స్టడీ గూడా మనకు తెలిసింది. ఆధునిక మనస్తత్వ శాస్త్రం ఏం చెప్తుందంటే, ఇతరులకు సేవ చేయటం వలన వారితో మంచి సత్సంబంధాలు ఏర్పడి, నీలో ఈ చెడు ని రిలీజ్ చేసేటువంటి అనేకమైనటువంటి విష పదార్థాలన్నిటిని నిర్మూలించగబడతాయి. అలాగే అనేక హార్మోన్‌లు మనకి ఏమంటారు అవి ఎండార్ఫిన్స్, డోపమైను ఇవన్నీ విడుదలవుతాయని జెప్పి మనకి చెప్తా ఉంది. ఇవన్నీ ఈ ఎండార్ఫిన్, డోపమైన్ ఇవన్నీ గూడా మనకి మానసిక ఆనందానికి సంకేతాలు. మన మానసిక ఆనందాన్ని పెంపొందించేటువంటి హార్మోన్‌లు ఇవన్నీ గూడా. ఇవన్నీ మనకు వస్తాయండి. సో, మనకి వేదాలు, పురాణాలు ఇన్ని వేల సంవత్సరాల క్రితం మనకి సేవా ధర్మం పేరుతో ఇవన్నీ బోధించినాయి గదా! మరి అలాంటి వాటిని మనం పక్కకు పెట్టేసి, అలాంటి వాటిల్లో మనం మానసిక ప్రశాంతత వెతుక్కోకుండా, ఎక్కడెక్కడో మానసిక ప్రశాంతత వెతుకుతున్నాం. మనం ఏ గోవా వెళ్తేనో, ఏ ఊటీ వెళ్తేనో మానసిక ప్రశాంతత లభిస్తుంది అనేటువంటి భావనలో ఫిక్స్ అయిపోయాం. లభించొచ్చు. అక్కడ లభించదని అనట్లేదు. ఒక్కొక్కరికి అక్కడ లభించవచ్చు. కానీ ఉండాల్సినటువంటి సూత్రాలు మన దగ్గర ఉన్నప్పుడు వీటన్నిటిని వదిలిపెట్టి వేరే దగ్గర మనం మానసిక ప్రశాంతత వెతుకుతున్నాము అనేటువంటిది నా భావన. కాబట్టి దీనిలో మనం ముగింపుగా మనం ఏం చెప్పుకుందాం అంటే మన వేదాలు గాని, పురాణాలు గాని కేవలం ప్రాచీన గ్రంథాలు అనే భావనతో మీరు దయచేసి చూడకండి. అవి సమస్త మానవాళికి ధర్మబద్ధమైనటువంటి మరియు ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని అందించే సమగ్ర జీవశాస్త్రాలు. మన జీవితానికి పనికొచ్చేటువంటి శాస్త్రాలు. ఆ! అలాగే మనకి నైతికంగా సత్యం, అహింస, ధర్మం, దయ, నిస్వార్థత అనే బలమైనటువంటి పునాదిని మనకు అందించేస్తా ఉన్నాయి ఇవన్నీ. ఇవే గదా మనిషికి కావాల్సింది. ఇవంతా చెప్తుంటే మీకు వేదాంత పరంగా ఉండొచ్చేమో గానీ, వీటిని గనక మనం మన జీవితానికి అన్వయించుకోగలిగి ఉండి, అన్వయించుకునేటువంటి మార్గాన్ని మనం ఎంచుకుంటే ఎలాగూ మనం ఇప్పుడు ఈ శ్రీపదం అన్నాం ఈ ఛానల్ ద్వారా. ఇలాంటి మార్గాలను మనం అన్వయించుకోగలిగితే
మనలో మానసిక ప్రశాంతత దొరుకుతుంది మనకి. మానసిక ఆరోగ్యపరంగా మనం అనినిత్యం అవగాహన పెంపొందించుకుంటూ, మన మనోనిగ్రహాన్ని పెంపొందించుకుంటూ, దైవం పైన పూర్తి విశ్వాసాన్ని ఉంచుతూ, మనం ఎటువంటి నిరాశకు గురవ్వకుండా మనం ముందుకు వెళ్ళగలిగితే, ఈ సనాతన ధర్మ సూత్రాలన్నీ గూడా మనకి ఎంతో సహాయం జేస్తాయి. ఇలాంటి ప్రయాణంలో మనకి. బాహ్య ప్రపంచంలో విజయాన్ని సాధించడమే లక్ష్యం అనుకోవద్దు. అంతర్గత శాంతిని, ఆనందాన్ని గూడా సాధించాలి మనం. అంతర్గత శాంతి, ఆనందం లేకుండా వచ్చిన విజయాలు మనకి ఏం ఫలితాలను ఆనందాన్ని, ఎటువంటి ఆనందాన్ని ఇస్తాయి మీరు చెప్పండి? ఆ! అందుకే ఈ గ్రంథాలు అన్నీ కూడా కాలాతీతంగా అన్ని తరాలకు ఇప్పుడు ఎప్పటినుంచో వస్తున్న కొన్ని లక్షల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఈ గ్రంథాలు మనకి అనేక మార్గదర్శకాలుగా నిలిచిపోయి మన దగ్గర ఉన్నాయి. సో, కనుక ఇటువంటి గ్రంథాల్లో మనం నిత్య సమస్యలకు పరిష్కారాలు వెతుక్కొని ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేటువంటిది మనకి ముందు ముందు వచ్చేటువంటి వీడియోల్లో మనం కూలంకుషంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనకి దీనికి కావాల్సింది ఏంటంటే నిబద్ధత అనేటువంటిది కావాలి. ఎప్పుడైతే నిబద్ధత మనకుంటుందో అప్పుడే మనకి పరిష్కారాల మీద నమ్మకం ఏర్పడుతుంది. నమ్మకం ఏర్పడపోతే మనం ఎంతమంది చెప్పి ఉపయోగం లేదు. భగవద్గీత బోధ అందరికీ తెలుసు కదా! భగవద్గీత బోధించే సమయానికి అర్జునుడి మానసిక పరిస్థితి ఎలా ఉందో తెలుసు గదా! మనం ఒకటో అధ్యాయం, రెండో అధ్యాయంలో చూడొచ్చు. అర్జునుడి మానసిక పరిస్థితి ఎలా ఉంది? విల్లు పక్కన పడేసి నేను ఈ యుద్ధం చెయ్యను. ఇది నాకు ఎటువంటి సుఖాన్ని ఇవ్వదు అనేటువంటి మానసిక పరిస్థితిలో ఉన్నటువంటి అర్జునుడు గీత బోధన విన్న తర్వాత, గీత బోధన విన్న తర్వాత అతను తీసుకున్నటువంటి నిర్ణయం ఎలా ఉంది? అది ఎటువంటి మానసిక ప్రశాంతతకి, ఎటువంటి సుస్థిరత్వానికి దారి చూపింది అనేటువంటిది మనకు తెలుసు. అందుకనే ఇలాంటి మానసిక ఆహ్, వ్యవ సమస్యలకి మనం టైము లేదు, ఇప్పుడు మేము ఆలోచించేంత టైం లేదనే కన్నా అవి పూర్తిగా వచ్చి మనల్ని కబళించి వేసిన తర్వాత హాస్పిటల్‌కి వెళ్ళటానికి, డాక్టర్ల చుట్టూ తిరగటానికి మాత్రం సమయం దొరుకుతుంది. డబ్బులు ఖర్చు పెట్టడానికి సమయం దొరుకుతుంది మనందరికీ. ఆలోచించండి. అది ముందే గనుక మనం ఈ మార్గం వైపు ఈ సూత్రాలనన్నిటిని నేర్చుకోగలిగుండి, సాధన చేయగలిగి ఉంటే, ఆ విశ్వశక్తితో అంటే విశ్వశక్తి అంటే మళ్ళీ ఎవరో కాదు, దేవుడితో అనుసంధానం అవ్వటం పట్ల మనం ఎలా ముందుకు వెళ్ళొచ్చు, మనం ఎలా మన జీవితాలని హాయిగా మార్చుకోవచ్చు, అత్యంత సుందరంగా మలుచుకోవచ్చు అనేటువంటిది మనం గమనించాల్సి ఉంటుంది. మరొక వీడియోలో మరొక సమస్యల గురించి, మరొక కొన్ని గ్రంథాల నుంచి మనం సేకరించినటువంటి విషయాల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు నేను చెప్పినటువంటి ఈ విషయాల్లో ఏవైనా తప్పులుగా మీకు భావించినట్లయితే పెద్ద మనసుతో క్షమించండి. అలాగే ఈ విషయాలు మరింత మందికి చేరవేయటానికి మీరు చేయండి. అలాగే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎక్కువ మందికి ఈ విషయాలు చేరితే బావుంటుంది. సమాజంలో మంచి వాతావరణం ఏర్పడుతుంది అన్న ఒక ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నాం గనుక ఇది అందరికీ చేరాలని ఆశిస్తూ నమస్కారం. మీ భీమా.